ఇప్పుడు మనము కొత్త కోర్సులో 132 కోడ్ ఉన్న కొత్త కోర్సులో మరియు ఇండియన్ పొలిటికల్ ప్రాసెస్ అనే టైటిల్ ఉన్న కొత్త కోర్సులో అప్రోచెస్ టు ద స్టడీ ఆఫ్ పాలిటిక్స్ అంటే మన ఒక దేశంలోని పాలిటిక్స్ని ఏ విధంగా చదవాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా విశ్లేషించాలి, ఏ విధంగా పరిశోధించాలి అనే ఆ విధాన్ని మనం అప్రోచ్ అంటారు. అదేవిధంగా ఈ అప్రోచెస్ అనేది ఒక్కొక్క శాస్త్రజ్ఞుడు ఒక్కొక్క అప్రోచ్ను పాటిస్తాడు, అవలంబిస్తాడు. దాన్ని అతని యొక్క మన పద్ధతితోని రాజకీయాలను పరిశీలించడం జరుగుతుంది, రాజకీయాలని విశ్లేషించడం జరుగుతుంది. అయితే మనం ఇదే మొన్నటి క్లాసులో, పోయిన వారం క్లాసులో మనము లిబరల్ అప్రోచ్ మరి సమాజంలోని ప్రజల యొక్క ప్రవర్తన, రాజకీయాలు వాళ్ళు ఇన్స్టిట్యూషన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారు, ఏ విధంగా ఏ పార్టీకి ఓటేస్తారు, ఏ విధంగా ఏ పార్టీని ధిక్కరిస్తారు, మత బేసిస్ మీదన లేకపోతే కుల బేసిస్ మీదన, కులాధారం ఏమిట, ఈ అంశాలను బట్టి ఈ అంశాలను వాళ్ళు ఏ అంశాలు పాటిస్తే ఆ అంశాల ఆధారంగా మన ఈ రాజనీతి శాస్త్రజ్ఞులు మన కంక్లూజన్ చేయడం జరుగుతుంది, ఒక అవగాహనకి రావడం జరుగుతుంది, ఒక విశ్లేషణకు రావడం జరుగుతుంది. సో అయితే ఇదివరకు మనం లాస్ట్ టైంలో మనం లిబరల్ డెమోక్రాటిక్ అలా ముఖ్యంగా లిబరల్ డెమోక్రాటిక్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇది మనిషి యొక్క వ్యక్తిత్వానికి, అంటే ఓటరు యొక్క, మన రాజకీయ రంగంలో ఉన్నాం కాబట్టి ఓటరు యొక్క వ్యక్తిత్వానికి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. అంతేకాకుండా ప్రతి వాడు రేషనల్గా, వివేకిగా ఆలోచిస్తాడు, వివేకవంతమైన నిర్ణయాలు తీసుకుంటాడు. ఫస్ట్ ఏంటంటే లిబరల్ డెమోక్రాటిక్ పద్ధతిలో ప్రతి వాడికి స్వాతంత్రం ఉండాలి అని అంటారు. సో ఈ స్వాతంత్రం అనే పద్ధతిలో ఎందుకంటదంటే మన జాన్ లాకు తర్వాత ఇతరులు చెప్పినట్టు, ఎందుకంటే ప్రతి వాడు ఒక రేషనల్ ఎనిమల్, ఒక వివేకంగా ఆలోచించే, హేతుబద్ధంగా ఆలోచించే ఎనిమల్. కార్యాలు ఎట్లా జరుగుతున్నాయి, కార్యాలకి సంఘటనలకి కారణాలు ఏంటి అని ఆలోచించి నిర్ణయానికి వచ్చే మనిషి. సో అయితే లిబరల్ డెమోక్రటిక్ పద్ధతులు ముఖ్యంగా మనం లాస్ట్ టైం నేర్చుకుందంటే ఇందులో స్ట్రక్చర్లోని, అంటే ఒక మానవ స్ట్రక్చర్లోని వ్యక్తులు ఏ విధంగా ఉంటారో ఆ స్ట్రక్చర్ని ముఖ్యంగా మన ఇది పరిగణలోకి తీసుకుంటుంది లిబరల్ డెమోక్రటిక్ అప్రోచ్. అయితే నిజానికి ఈ లిబరల్ డెమోక్రాటిక్ అప్రోచ్ని పద్ధతిని చాలా దేశాలు పాటిస్తున్నాయి. ముఖ్యంగా మొట్టమొదటి అంటే మన ప్రపంచంలో రాజరికాలు పడిపోయిన తర్వాత, మోనార్కీలు పడిపోయిన తర్వాత మన పార్లమెంటరీ విధానం లిబరల్ డెమోక్రాటిక్ విధానాన్ని అనుసరించిన వాళ్ళు యూరోపియన్సే. ముఖ్యంగా మన యూరోపియన్స్ అయితే నిజంగా సామ్రాజ్యవాదాన్ని అనుసరించి మన ఈ ఆఫ్రికాలో, ఆసియాలో, లాటిన్ అమెరికాలో కాలనీస్ కుట్టారో వాళ్ళ దేశాల్లో మాత్రం లిబరల్ డెమోక్రసీ ఇండియా ఒక రకమైన ఐరన్, అది వేరు, ఒక రకమైన ఐరన్ అని అది వేరు. సో అయితే ఇందులో వ్యక్తికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ వ్యక్తుల సమూహానికి మన వ్యక్తులు కానీ వ్యక్తుల యొక్క సమూహంలో ఉండి కానీ వ్యక్తులు ఏ విధంగా రాజకీయాల్లో ప్రవర్తిస్తారు, ఏ విధంగా వాళ్ళు మన ఒక సమాజంలో, ఒక దేశంలో ఉన్న రాజకీయ మరియు సామాజిక వ్యవస్థలతో ఏ విధంగా ఇంటరాక్షన్ జరుపుతారు అనేది నిజంగా మన లిబరల్ డెమోక్రాటిక్ లిబరల్ అప్రోచ్ టు పాలిటిక్స్. అయితే ఇవాళ మనకు జరిగేది కార్ల్ మార్క్స్ అనేవారు మీకు తెలుసు, ప్రపంచంలో పేరుగాంచిన ఒక మన సామాజిక
శాస్త్రజ్ఞుడు. సామాజిక శాస్త్రజ్ఞుడు రాజనీతి శాస్త్రజ్ఞుడు అనకుండా, తర్వాత సామాజిక శాస్త్రజ్ఞుడు అనకుండా, మరియు ఆర్థిక శాస్త్రజ్ఞుడు అనకుండా మనం మొత్తం మీద సామాజిక శాస్త్రజ్ఞుడే అనే మొత్తం. ఎందుకంటే సామాజిక శాస్త్రజ్ఞుడు బ్రాడ్గా ఇతర యొక్క శాస్త్రాలను కూడా కలుపుకుంటున్నాం. సామాజిక శాస్త్రంలోనే ఆర్థిక శాస్త్రము, రాజనీతి శాస్త్రము మరియు ఇతర శాస్త్రాలు కూడా కలిసి ఉంటాయి. అయితే అతను ముఖ్యంగా బేస్ చేసుకున్నాడంటే ముఖ్యమైనది ప్రయారిటీ ఏం చేసుకున్నాడంటే ఆర్థిక అంశం, ఆర్థిక రంగం, ఆర్థిక ఉత్పత్తి రంగం. ఆర్థిక రంగము అంటే దీని తర్వాత ఎందులోనైతే ఉత్పత్తి జరుగుతుందో, ఎందులోనైతే ఎక్స్చేంజ్ జరుగుతుందో, ఎందులోనైతే మానవుల మధ్య మన ఏమంటారు దాన్ని ఒకరికి ఒక వస్తువు ఇచ్చి ఇంకొక వస్తువు తీసుకోవడము, మన పంపకం జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్, ఎక్స్చేంజ్, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎక్స్చేంజ్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ ఇన్ ద ఎకనామిక్స్, ఇన్ ద సొసైటీ. సో దీన్ని, ఈ ఆర్థిక రంగాన్ని ఎక్కువ ప్రాముఖ్యత తీసుకొని తక్కిన రంగాలను వీటి మీద ఆధారపడి ఆర్థిక రంగం అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, స్వతంత్ర అంశము అని పరిగణించి తక్కిన అంశాలు సామాజిక రంగము, మన రాజకీయ రంగము వీటిని అంటిపెట్టుకొని ఉంటాయి. ఈ ఆర్థిక రంగం మీద ఆధారపడి ఉంటుందని అతని యొక్క అప్రోచ్లో, అతని యొక్క పద్ధతిలో, అతని యొక్క మెథడ్లో చాలా ముఖ్యమైనది. సెంట్రల్ కేంద్రీకృతమై ఉంటుంది. అతని దాన్ని కేంద్రంగా, ఆర్థిక రంగాన్ని కేంద్రంగా చేసుకొని అతను తన యొక్క అనాలిసిస్ చేస్తాడు. సో అయితే ఈ అప్రోచ్, రెండవ అప్రోచ్ మనం చదువుతున్నాము ఈ పొలిటికల్ సైన్స్, ఈ కోడ్లో. అయితే అందులో అతనేమి అంటాడంటే మార్క్సిస్ట్ అనాలిసిస్, మార్క్సియన్ మెథడ్. అయితే కొంచెము ఈ ఆర్థిక రంగాన్ని ప్రధానంగా చేసుకొని, కేంద్రీకృతం చేసుకొని, తర్వాత ఇతర రంగాలు, రాజకీయ రంగము, సామాజిక రంగము, మన సంస్కృతి రంగాలు కూడా దాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి, దాని మీద ఆధారపడి ఉంటాయి, ఆర్థిక రంగం మీద ఆధారపడి ఉంటాయి అనేది మనం కొంచెం మెన్షన్ చేసి దానికంటే కొంచెం ముందుకు పోవాలా, దానికి వెనక్కి పోవాలా. ఎందుకంటే ముఖ్యంగా ప్రతి ఫిలాసఫర్, ప్రతి సామాజిక తత్వవేత్త ఒక సమాజం ఎలా పుట్టింది, సమాజం ఎలా పెరిగింది, సమాజం నాగరికం ఎట్లామైంది, సమాజం ఈనాటి స్థాయిలో ఏ విధంగా వచ్చేది దాన్ని, సమాజం యొక్క సమాజంలోని మానవుల యొక్క పుట్టుపూర్వతలను చదవడానికి వాళ్ళు ఒక ఫిలాసఫీ కలిగి ఉంటారు. ఆ ఫిలాసఫీని కలిగి ఉండడమే అతను కార్ల్ మార్క్స్ కూడా చేశాడు. అయితే మరి ఇతరులకు ఫిలాసఫీ లేదంటే ఇతరులకు నిజానికి ఉన్నది. లిబరల్ డెమోక్రాటిక్ ఫిలాసఫర్స్ కూడా, మన లిబరల్ అప్రోచ్ అనుసరించిన వాళ్ళు కూడా వాళ్ళకు ఒక ఫిలాసఫీ ఉంది. లిబరల్ డెమోక్రాటిక్ అప్రోచ్ పర్టికులర్గా వాళ్ళు నిజానికి మన చాలా వరకు మనిషి యొక్క రేషనాలిటీ, మనిషి యొక్క మానవుని యొక్క రేషనాలిటీకి, మనిషి యొక్క మన వ్యక్తిత్వానికి, ఇతర జంతువులు, ఇతర జీవరాశుల యొక్క శక్తులకి దాన్ని భిన్నంగా చేసి మానవుడు చాలా గొప్పవాడు అనే విధంగా అది మన నిర్ధారిస్తున్నారు. ఇది లిబరల్. దీంట్లో అంతేకాకుండా ప్రతి వ్యక్తి ఇతరుల వ్యక్తులకి భిన్నంగా స్వతంత్రంగా ఉంటాడు. వ్యక్తిత్వం దానికి చాలా ఇంపార్టెంట్. నిజానికి లిబరల్ డెమోక్రాటిక్ పద్ధతిలో, ఉదారవాద ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యక్తి వచ్చి స్వేచ్ఛగా ఉండి దానికి ఏ విధంగా మనం పాదరసం యొక్క బిందువులు ఒక దాంట్లో పోస్తే దానికి విడిపోతాయి మళ్ళీ కలుస్తాయి. ఆ విధంగా కూడా సమాజంలో ఆ విధంగా వ్యక్తులు ఉంటారు, స్వతంత్రంగా ఎగ్జిస్టెన్స్ ఉంటారు అనేది లిబరల్ డెమోక్రాటిక్ అని. కానీ ఈ మార్క్స్ అనుసరించింది, మార్క్స్ నమ్మినది ఈ దాంట్లో ప్రతి
అంశంలో అతను ఏమంటాడంటే ఆర్థిక రంగం కేంద్రంగా తీసుకొని ఆర్థిక రంగంలో ఒక మన ఆస్తులు కలిగిన వారు ఒకవైపు, ఆస్తిపాస్తులు లేని వారు ఒకవైపు. నిజానికి అతనేమంటాడంటే మొదటి నుంచి అంటే పుట్టుక మానవ యొక్క పుట్టుకతో కాదు, మానవ యొక్క పుట్టుక అందరూ కలిసే ఉంటుంది. వాళ్ళకి క్లాస్ డిగ్రీస్ అనేది కమ్యూనిటీ లెక్క ఉంటుంది. ఒక కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీని ఎదిరించి చంపేసి వాళ్ళని జయించి వాళ్ళ యొక్క ఆస్తుపాస్తులను భూమిని ఆక్యుపై చేసుకునేది ఆ కమ్యూనిటీ ఉన్నప్పుడు దానికి మానవుడు ఆస్తులు కలిగిన వారు, ఆస్తులు లేని వారుగా లేరు. మానవుడు ప్రథమ స్థాయిలో ముందు మన మొట్టమొదలు దానికి నా ఆస్తి నాది అని దాన్ని అంటిపెట్టుకొని ఉండడం, దాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నం చేయడము, ఇంకా ఆస్తిని బాగా సంపాదించాలని ఆలోచించడము అనేది తర్వాత వచ్చింది. ముందుగా నా ఆస్తి ఇది నీ ఆస్తి అనే అది అనే విషయం లేదు అసలు. సో అతను క్రమేణా అంటే కాలం గడిచిన కొద్దీ మానవుడు కొంత ఆస్తిని ఆక్యుపై చేసుకొని దాని నుంచి పర్టికులర్గా వ్యవసాయం చేయడం ప్రారంభించిన తర్వాత, వ్యవసాయం ద్వారా వచ్చిన గింజలను పంటలు తర్వాత భూమి, ఎందుకంటే భూమి ఉంటేనే వ్యవసాయం వ్యవసాయం లేకపోతే కాదు. కాబట్టి భూమి ఎంత భూమి కలిగి ఉంటాడో వానికి ఆ భూమికి అతను ఓనర్ అవుతాడు. ఆ విధంగా కొందరు ఆస్తి గల వాళ్ళు, కొందరు ఆస్తి లేని వాళ్ళుగా సమాజం ఏర్పడుతుంది. సమాజం ఏర్పడినప్పుడు నిజానికి ఆ ఆస్తిని కాపాడుకోవాలనే విషయం కూడా వస్తుంది. ఆ ఆస్తిని కాపాడుకోవాలనే విషయం కూడా వస్తుంది. సో ఆస్తి కాపాడుకోవడానికి నిజానికి తమ యొక్క ఆస్తిని ఇతరులు గుంజుకోకుండా, తీసుకోకుండా, తను కొట్టి తీసుకోకుండా నిజానికి ఒక రక్షణ కావాలి. సమాజంలో ఆస్తి గలవారు, భూములు గలవారు, జాగాలు గలవారు, ఇళ్ళు గలవారు వీళ్ళందరూ క్లాస్ సొసైటీ ఆర్ పొజిటివ్ ప్రాపర్టీ సొసైటీ అయితే, ఇంకొక వైపు ప్రాపర్టీ లేని సొసైటీ అనేది నిజానికి వస్తుంది. సో not from the beginning, but at a particular stage, in an early stage, the society was divided into class and సొసైటీలు అని అన్నప్పుడు మనం క్లాసెస్ డివైడ్ అయిపోయిందని చెప్పాలి, అనుకోవాలి, అర్థం చేసుకోవాలి అని కార్ల్ మార్క్స్ అంటాడు. సో ఆ విధంగా ఉన్నప్పుడు మనకి ఆస్తి ఉన్న వాళ్ళకి ఆస్తి లేని వారి నుంచి రక్షణ కావాలి. కాబట్టి తమ యొక్క ఆ రక్షణ వచ్చేదానికి నిజమే వాళ్ళు జస్టిఫై చేయడానికి, రక్షించడానికి ఒక మన సంస్థ కానీ, ఒక వ్యవస్థ కానీ కావాలా అనే దాన్ని బట్టి ఒక ఆస్తి కలవారందరూ ఒక వ్యవస్థను ఏర్పరచుకుంటారు. ఆ వ్యవస్థే నిజానికి స్టేట్. ఆ స్టేట్ ఏం చేస్తుంది, ఈ రోజు నాటి స్టేట్ నిజానికి కొన్ని రోజుల కింద లేకుండా, కానీ మొట్టమొదటి మాత్రం అది ఆస్తి గల వారి యొక్క మన ప్రయోజనాలను పరిరక్షిస్తూ, ఆస్తులను రక్షిస్తూ, వారు ఆస్తి లేని వారిని వారిని దూరం ఉంచుతూ, వాళ్ళను అప్పుడప్పుడు హింసాత్మకంగా కూడా మన అనుగదొక్కుతూ వచ్చిన వ్యవస్థయే రాజ్యము. ఈ రాజ్యం యొక్క నిజానికి స్వభావం ఉందంటే అది సమాజంలో మన ఆర్డర్ని నెలకొల్పి, ఆస్తి గల వారిని రక్షించి, ఆస్తి లేని వారిని దూరం ఉంచి, ఆస్తి గల వారి యొక్క ఆస్తి లేని వారు తీసుకోకుండా ఉంటుంది. అసలు రాజ్యం యొక్క పుట్టుకే మనం అక్కడికి ట్రేస్ చేయవలసి ఉంటుంది. అక్కడికి మన దృష్టి చారించి అక్కడికి మనం చూడవలసి ఉంటుంది. అంటే రాజ్యం యొక్క స్వభావం మన కార్ల్ మార్క్స్
రూపాన్ని అర్థం చేసుకున్నంత మన ఆ, చూపినంత పరిశీలించిన విధంగా దానికి ఎవరు పరిశీలించలేదని చెప్పచ్చు. ఎందుకంటే మన రాజ్యాన్ని, రాజును, రాజరికాన్ని ఏ విధంగా దైవాంశ సంభూత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి మన రాజ్యాన్ని దేవుడు పుట్టించాడు. దేవుడు మన ఒక వ్యక్తి ద్వారా పుట్టించి అతని అధికారం నుంచి నువ్వు అతన్ని పోయి పరిపాలించి ప్రజలను పరిపాలించి వాళ్ళ యొక్క సుఖ దుఃఖాలను మన ఇతన్ని పట్టించుకొని తర్వాత వాళ్ళు సుఖంగా జీవించే విధంగా ఉండమని అది మన దైవాంశ సంభూత సిద్ధాంతం చెప్తారు. కానీ ఇక్కడేం చెప్పిందంటే క్లాస్ ఈజ్ ద ఒరిజినల్, స్టేట్ ఈజ్ ద ఆరిజిన్, బట్ ద స్టేట్ origin is the need for protection of the private property. సొంత ఆస్తిని కాపాడడానికి దానికి ఏర్పడ్డ యొక్క ఒక వ్యవస్థే నిజానికి మన రాజ్యము అనే విధంగా అది అతను భావిస్తాడు. తర్వాత అతను ప్రతిపాదించాడు, అతను బోధించాడు కూడా. సో ఇటువంటి రాజ్యం ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగా, ఆ రక్షణకు అనుగుణంగానే నిజానికి సిద్ధాంతం మన థియరీస్ని సిద్ధాంతాలను కూడా రూపొందిస్తుంది. తర్వాత మన అది నా సిద్ధాంతాలు న్యాయమని న్యాయస్థానాలు కూడా ఏర్పరచుకుంటుంది. అంతేవిధంగా రోజు కార్యక్రమాలు మన పరిపాలన జరిగించడానికి ఒక కార్యనిర్వాహక వర్గం ఉంటుంది. ఈ మూడు కలిసి రాజ్యాన్ని అంటారు. అంటే మొట్టమొదటి రాజ్యం లేకుండేది దానికి. ఫర్ ఎగ్జాంపుల్ మొట్టమొదటి మొనార్కీలో కూడా క్లాస్ స్టేట్ ఉంది. ఆ క్లాస్ స్టేట్లో రాజు తనకు సంబంధించిన సైన్యము, తన సైన్యాధికారులు, మంత్రులు వీళ్ళందరూ హ్యావ్స్ క్లాస్ ఉంటే హ్యావ్స్ లేని వాళ్ళు ఒకటి ఉన్నారు. అదే మారి ఒక డెమోక్రాటిక్ పద్ధతిలో వచ్చింది. ఆ డెమోక్రాటిక్ పద్ధతిలో కూడా నిజానికి ఆస్తి ఉన్న వాళ్ళు, ఆస్తి లేని వారు ఉంటారు. సో ఆస్తి ఉన్న వాళ్ళు అందులో నిజానికి తమకు రక్షించడానికి ఒకే రాజు పరిపాలన వంశపారంపర్యంగా వచ్చే రాజే కాకుండా దానికి టర్మ్లీ అంటే 5 years ఒకసారి 10 years వచ్చే ఒక ప్రభుత్వం ఏర్పరచుకోవడానికి అవకాశం ఏర్పరచుకుంటారు. సో డెమోక్రాటిక్ స్టేట్లో కూడా మెయిన్ ప్రభుత్వం 3 విభాగాలుగా విభజింపబడిన తర్వాత కూడా ఏర్పడే రాజ్యం నిజానికి సొంత ఆస్తిని కాపాడడానికి, పరిరక్షించడానికి, సమర్థించడానికి పనిచేస్తుంది. సొంత ఆస్తి లేకుండా ఎవరైనా ఒకరు ఇంకొకరిపై దండెత్తి హింసించి ఆస్తిని వించుకుంటే అలా కాకుండా ఇది జ్యుడిషియరీతో చెప్పించి అది తప్పని పంపించి ఆ విధంగా తప్పుగా ప్రవర్తించిన వాడిని నిజానికి జైల్లో పెట్టి అది ఆస్తి ఒరిజినల్గా ఎవరికి ఉందో ఆ ఆస్తిని అతనికి మళ్ళా అందజేయడం జరుగుతుంది. ఇది డెమోక్రాటిక్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ ఇదే మన ప్రాపర్టీ సొసైటీ. అందులో క్లాసులు ఉంటారు. ఇండస్ట్రీస్ని మన ఓన్ చేసే సొంతగా వచ్చే వ్యక్తులు ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళ ఓనర్షిప్ అనేది లీగల్ అయిన వారి చేతిలోనే ఉంటుంది. ఆ చేతిలోనే తన ఇండస్ట్రీని, మషీన్లను ఉపయోగించి మన మషీన్ల ద్వారా తగిన సామాగ్రిని తెప్పించి ఆ సామాగ్రిని ఒక విధంగా మన రకరకాల స్టేజీల్లో బట్ట నేసే వరకు, తయారు చేసే వరకు శ్రామికులను ఏర్పరచుకొని, వ్యక్తులను ఏర్పరచుకొని దానికి అతను పారిశ్రామికవేత్త. కానీ అతని ప్రాపర్టీ మాత్రం ఈ రోజు కనుక చూస్తే ఆ ఫ్యాక్టరీ మొత్తం అతని. కానీ ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తులు, శ్రామికులు మాత్రము అతని యొక్క ఉద్యోగులే ఉంటారు. అంటే ఒక పరిశ్రమలో ఏ విధంగా ఓనరు క్యాపిటలిస్ట్ ఒకవైపు ఉంటాడు, ఓనర్గా ఫ్యాక్టరీ తన ఆధీనంలో ఉంచుకుంటాడు. అదేవిధంగా దానికి ఉత్పత్తికి, ఎక్స్చేంజ్కి అవసరము ఉండే శ్రామికులను
మన ఉత్పత్తి చేసే శ్రామికులను కూడా అతను తన యొక్క మన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. అది అతని ఆధీనం తెచ్చి సంవత్సరం కానీ మళ్ళా మన కొన్ని మన ప్రతి సంవత్సరం కానీ మొత్తం చివరి వరకు కూడా మన ఆ పరిశ్రమలో తమ ఉద్యోగాలను ఉంచుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమైంది, ఒక చిన్న స్థాయిలో ఒక పరిశ్రమ స్థాయిలో చూస్తే మన క్యాపిటలిస్ట్, తర్వాత వర్కర్స్ ఉత్పత్తి చేస్తారు. మన క్యాపిటలిస్ట్ ఏం చేస్తాడు, మషినరీ ఇస్తాడు, తర్వాత సామాగ్రి ఇస్తాడు, తర్వాత ఉత్పత్తికి కావాల్సిన ముడి సరుకులు ఇస్తాడు. ఇవన్నీ ఇచ్చి అతను క్యాపిటలిస్ట్గా ఉంటాడు. సో నౌ మార్క్స్ ఏమంటాడంటే ఇటువంటి సొసైటీ క్యాపిటలిస్ట్ సొసైటీ మీన్స్ క్యాపిటలిస్టు, ఇండస్ట్రియలిస్టు మన ఫ్యాక్టరీలను, తర్వాత మన చిన్న ఫ్యాక్టరీని పెద్ద ఫ్యాక్టరీ తన ఆధీనంలో ఉంచుకొని తర్వాత అందులో పనిచేయడానికి ఉత్పత్తి చేయడానికి మన వర్కర్స్ని అపాయింట్ చేసుకుంటారు. సో నౌ సొసైటీ ఈజ్ డివైడెడ్ ఇంటూ క్లాస్ సొసైటీ. దట్ మీన్ క్లాస్గా ఏర్పడింది, క్లాస్ స్ట్రక్చర్ ఏర్పడింది. ఒకవైపు మన ఇండస్ట్రియలిస్ట్ క్యాపిటలిస్టులు, ఇంకొక వైపు నిజానికి మన ఇది వర్కింగ్ క్లాస్. అదేవిధంగా భూస్వామ్యం వ్యవసాయ రంగంలో ముఖ్యంగా భూస్వాములు ఉంటారు. ఇది ఆస్తి మీద ఆధీనం కలిగి ఉంటారు. తమ 100,000 ఎకరాల తమ ఆధీనంలో ఉంటుంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అంటే తెలుసు కదా మీకు, జమీందారులు అంటారు, కొంత ప్రాంతంలో జాగీర్దారులు అంటారు. కానీ ఈ జాగీర్దారులు సామాన్యంగా ఈ రాజుకు వత్తాసు పాడి రాజుకు రక్షించి రాజుకు సేవలు చేసి ఉండే వ్యక్తులు. సో రాజు మరి భూస్వాములు అనేవాళ్ళు హార్స్ అంటే మన ప్రాపర్టీ క్లాస్గా ఉంటారు. ఇది భూస్వామ్య సమాజంలో. మరి ఇంకొక వైపు వ్యవసాయదారులు, దున్నేవాళ్ళు, కౌలుదారులు, రకరకాల ఒక్కొక్క స్టేజ్లో ఉండే కౌలుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అది మన వ్యవసాయదారులు. ఈ పరిశ్రమలో శ్రామికులు, వ్యవసాయంలో వ్యవసాయ కూలీలు, తర్వాత చిన్న వ్యవసాయం మీదనే భూమి దున్నే బతికే వాళ్ళు, రైతులు, చిన్న రైతులు, వీళ్ళందరూ ప్రాపర్టీ లెస్ క్లాస్. వాళ్ళ శ్రమ చేసి దున్ని పంటలు పండించి చేసేవాళ్ళు, దానికి వ్యవసాయ కార్మికులు కూడా అనొచ్చు. వాళ్ళ కార్మికులే ఈ పరిశ్రమలో ఉన్నవాళ్ళు. సో ఈ విధంగా క్లాస్ ఏమైందంటే ఒక డెవలప్ అయ్యి క్లాస్ సొసైటీ ఏర్పడుతుంది. సో సొసైటీ ఈజ్ ఇంపార్టెంట్ మెయిన్లీ క్లాస్ సొసైటీ. వర్గ స్వభావం, తెలుగులో వర్గ స్వభావం బాగా మీరు కమ్యూనిస్ట్ పార్టీలు చాలామంది ఆ పదాన్ని, ఆ పరిభాష వాడడాన్ని మీరు గమనిస్తారు. జనరల్ పాలిటిషియన్స్ అందరూ వర్గం, మన సామాజిక వర్గం ఇది మన వైశ్యుడు, మన బ్రాహ్మణుడు అనే ముఖ్యంగా వాళ్ళను వర్గం అంటారు. కానీ అది తప్పదు, వాళ్ళ కేటగిరీ కులం అంటారు. కానీ వర్గం అంటే నిజానికి మన మన శ్రామిక వర్గము అంటే వ్యవసాయ రంగంలో పనిచేసే శ్రామిక వర్గము, వ్యవసాయ కార్యక్రమాలు అనవచ్చు. తర్వాత పరిశ్రమల్లో పనిచేసే చిన్న పెద్ద మధ్య రకమైన పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు శ్రామిక వర్గం అంటారు. సో ఈ విధంగా క్లాస్ సొసైటీ అనేది పోతుంది, ఏర్పడుతుంది. సో కార్ల్ మార్క్స్ ఏమంటారంటే ఈ క్లాస్ సొసైటీలో రాజకీయాలు ఎట్లా ఉంటాయో ఈ క్లాస్ నేచర్ మనం అర్థం చేసుకుంటే మన ప్రాపర్టీ స్టార్ట్ ఏ విధంగా బిహేవ్ చేస్తాడు, ప్రాపర్టీ లేని వాడు ఏ విధంగా బిహేవ్ చేస్తాడు. ప్రాపర్టీ శ్రామికులో మన ఈ క్యాపిటల్ ఇది మన పరిశ్రమపై ఏ ఆధీనం లేని శ్రామికుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు, ఏ విధంగా మన నెలకి తన యొక్క జీతాన్ని తీసుకుంటాడు, సంవత్సరానికి బోనస్ అడుగుతాడు, మొత్తం మీద అదే అడుగుతాడు. కానీ అతనికి ఈ పరిశ్రమ మీద, అటు వ్యవసాయ రంగంలో భూమి మీద ఏ హక్కు ఉండదు. సో దట్ ఈజ్ వర్కింగ్ క్లాస్. శ్రామిక వర్గం, వ్యవసాయ శ్రామిక వర్గం, ఇటు పరిశ్రమ శ్రామిక వర్గం, ఈ రెండు వర్గాలుగా మొత్తం సమాజమే నిజానికి కొన్ని మన సర్వీస్ సెక్టర్లో తప్ప సమాజం అందరికీ శ్రామిక వర్గము, అవి వ్యవసాయ కార్మికులు కానీ పరిశ్రమల్లో ఉన్న కార్మికులు కానీ
ఒక వర్గం ఉంటుంది. తర్వాత వ్యవసాయ భూములు, పరిశ్రమలు కలిగి ఉండే వర్గం ఇంకొక వైపు. అది మన మన అది హ్యావ్స్ క్లాసు, ఇటు హ్యావ్నెస్ క్లాస్. అది ఉన్నవాళ్ళు, ఇది లేని వాళ్ళు. అవి అటు ఆస్తి పరులు, ఇటు ఆస్తి లేని వాళ్ళు. ఈ రెండు క్లాసుగా ఏర్పడుతుంది. నిజానికి ఆ ఏర్పడినప్పుడు నిజానికి అతను కాల్ మార్క్స్ ఏమంటారంటే, సామాన్యంగా వర్కింగ్ మన క్యాపిటలిస్ట్ క్లాసు, తర్వాత భూస్వామ్య వర్గము సామాన్యంగా ఈ వ్యవసాయ వర్గాన్ని, వ్యవసాయ రంగంలో శ్రామిక వర్గంలో వాళ్ళను ఎక్స్ప్లైట్ చేయాలని ప్రయత్నిస్తుంది. వాళ్ళ శ్రమ ఎక్కువ తీసుకుంటుంది. తర్వాత పని గంటలకి ఎక్కువ పని చెప్తుంది, ఎక్కువ పని గంటలు పని తీసుకుంటుంది. కానీ వాళ్ళకి ఇచ్చే జీతం మాత్రము, వాళ్ళకి ఇచ్చే పరిహారం మాత్రము తక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. తమ యొక్క ఆస్తిపాస్తులను ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దాన్ని మన కార్ల్ మార్క్స్ ఏమంటాడంటే శ్రమ దోపిడీ. శ్రమ దోపిడీ అంటే ఏంది? ఎక్స్‌ప్లాయిటేషన్, సర్ప్లస్ వాల్యూ అనే దాన్ని శ్రమ దోపిడీ అంటే ఏంటంటే, ఒక పరిశ్రమలో కానీ, ఒక వ్యవసాయ పరిశ్రమలో మనం ఒక వస్తువును ఉత్పత్తి చేసినప్పుడు ఉత్పత్తి యాక్చువల్గా అయ్యే ఖర్చు అనేది తక్కువ ఉంటుంది. కానీ ఆ వస్తువును అమ్మి సేకరించే డబ్బు యొక్క వాల్యూ మాత్రము ఎక్కువ ఉంటుంది. క్యాపిటలిస్ట్ ఎవరైతే ఉన్నారో, ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో, పరిశ్రమ యొక్క మన ఓనర్, యజమాని అయితే ఉన్నారో, అతను ఉత్పత్తి చేసే వస్తువులు, ఒక్కొక్క వస్తువులలో ఒక్కొక్క వస్తువు యొక్క దానికి వాల్యూ ఏదైతే ఉంటుందో, అది అమ్మే వాల్యూ, మార్కెట్ వాల్యూ ఏదైతే ఉంటుందో, మార్కెట్ వాల్యూకు నిజానికి అతను మార్కెట్ వాల్యూ తను తీసుకుంటాడు. కానీ అందులో నుంచి శ్రామికులకి, ఉత్పత్తిదారులకి ఇచ్చేది చాలా తక్కువ ఉంటుంది. ఎంత శ్రమ అయితే శ్రామికులు ఆ వస్తువుల ఉత్పత్తిలో తమ యొక్క శ్రమను వెచ్చిస్తారో, అంత శ్రమకు తగిన మన జీతము మన డబ్బు కానీ క్యాపిటలిస్ట్ ఇవ్వడు. అది దాగుంటుంది అన్నట్టు. అది దాగుంటుంది. సామాన్యంగా ఎట్లుంటుందంటే, తనకి ఇష్టం వచ్చినంత దాన్ని ధర పెడతాడు. అదేవిధంగా మార్కెట్లో సామాన్యంగా ఉన్నంత ధర ఎంత ఉంటుందో తను తీసుకుంటాడు. నిజానికి వ్యవసాయంలో భూస్వాములు, తర్వాత శ్రామికులు నిజానికి మన ఒకవేళ మార్కెట్లో ధర లేకుంటే ధర వచ్చే వరకు కూడా అక్కడ ఆపుతారు. ఇది ఇంట్లో గోదాంలో నిలవబెడతాడు. నిలవబెట్టి మార్కెట్లో ధర వచ్చినప్పుడే అమ్ముతారు. సో ఈ విధంగా వ్యవసాయదారులు, వ్యవసాయ భూస్వాములు, భూస్వాములు, తర్వాత శ్రామికులు, లేక క్యాపిటలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆస్తులను కాపాడడానికి, మనం పెంపొందించడానికి, అంటే రెండు రకాల మార్కెట్లో ఎక్కువ పొందడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా శ్రామికులకి తక్కువ జీతాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ శ్రమ దోపిడీ చేస్తారు. అక్కడ తమకు చెందిన మన వస్తువులు అమ్మేటప్పుడు ఏమాత్రం లాభదాయకంగా ఉన్నప్పుడే అమ్మడం జరుగుతుంది. అది భూస్వామి తన యొక్క మన గ్రెయిన్ ఉంది కదా, మన వడ్లు, జొన్నలు ఉన్నాయి కదా, అది అన్నింటినీ చాలా మట్టికి అతను లాభం వచ్చేది కాబట్టి. సో ఈ విధంగా ఏమవుతుంది అంటే, భూస్వామ్య సమాజంలో క్లాస్ సొసైటీ, తర్వాత మన యంత్రాలు వచ్చిన తర్వాత యంత్రాలు ఉపయోగించి వస్తువు ఉత్పత్తి చేసిన పరిశ్రమలు పెరిగిన తర్వాత పారిశ్రామిక ఎక్కువ అయిన తర్వాత ఇంకొక రకమైన దోపిడీ ఉంటుంది. అది క్యాపిటలిస్టులు మన శ్రమికుల నుండి ఇచ్చేసి దోపిడీ అని మనం చెప్పచ్చు. అయితే ఈ శ్రమ దోపిడీ అయితే ఈ క్యాపిటలిస్ట్ సమాజం అయిన తర్వాత పోతుంటే ఇంకా ఆ దోపిడీని పరిష్కరించాలంటే నిజానికి ఈ రాజ్యం ఏదైతే ఉందో, ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రభుత్వం కింద నడిపే, రాజ్యాన్ని నడిపే ప్రభుత్వం ఏదైతే ఉంటుందో, ప్రభుత్వం సామాన్యంగా నిజానికి ఈ ఆస్తు పరివారులకే, భూమి రూపంలో ఆస్తున్న వాళ్ళైనా, తర్వాత మన వస్తువులు, ప్రొడక్ట్స్ రూపంలో ఆస్తున్న వాళ్ళైనా కూడా నిజానికి వాళ్ళు మన ఈ
పాలకుల మన రాజ్యం యొక్క ముఖ్యాంగమైన మన మన శాసనసభలోని సభ శాసనసభలోని సభ్యులు ఎవరైతే ఉన్నారో మన సామాన్యంగా నిజానికి మన సమాజం నుంచి వచ్చేవాళ్ళు, ఎన్నుకొనబడి మన చట్టాలు చేసేవాళ్ళు కూడా అటువంటి ప్రవృత్తి కలిగారు. అంటే ఆస్తి గల వారి యొక్క ప్రవృత్తి కలిగే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే చాలా మట్టికి సభల్లో ఎన్నుకొనబడే వాళ్ళు కూడా ఆస్తి గల వాళ్ళు. ఇవాళ ఇప్పుడున్న పరిస్థితులు ఒక్కొక్క సభకు ఎన్నుకునేవాడు ఎన్ని కోట్లు కూడా ఖర్చు పెడుతున్నారు తెలుసు. అదే అతను ఏ విధంగా శాసనసభకు వస్తాడు, అదే అటువంటి రకమైన పాలసీని రూపొందించడానికి ప్రయత్నం చేస్తాడు, అటువంటి చట్టాలే చేస్తాడు. కాబట్టి ఈనాటి మనం ఇప్పుడు కంటే చూస్తే, ఒక ఉదాహరణకి కంటే చూస్తే, మన రాష్ట్ర స్థాయిలోను తర్వాత దేశ స్థాయిలోను ప్రతినిధుల యొక్క ముఖ్యమైన లక్ష్యాలు ఏంటి, ముఖ్యమైన లక్షణాలు ఏంటి, ముఖ్యమైన ఉద్దేశాలు ఏంటి, నిజానికి ముఖ్యంగా మన ఉన్న వాళ్ళ ఆస్తులను కాపాడు. కావాలిస్తే నిజానికి ఆస్తులను కాపాడడానికి కూడా చాలా మన డబ్బు వెచ్చించవచ్చు, చాలా శ్రమ వెచ్చించవచ్చు. అలా వెచ్చించడానికి దానికి ఆస్తి గల వారి నుంచి ట్యాక్స్లు అసెట్ చేసి, భూమి గల వారికి ట్యాక్స్ వాళ్ళు చేసి, తర్వాత ఇల్లు గల వారికి ఇళ్ళ ట్యాక్స్ రూపంలో వాళ్ళ యొక్క మన ఇండ్లపై ట్యాక్స్ వేసి, పన్ను వేసి మొత్తం మీద ప్రభుత్వం అనే దానికి ఆస్తులు మన నిధి వచ్చేటట్టు వాళ్ళు ప్రవర్తించడం. సో ఆ విధంగా వచ్చిన డబ్బుతో నిజానికి మన పరిపాలన కొనసాగించడం జరుగుతుంది. సో కానీ ఒకవేళ కనుక భూస్వాములకు కానీ తర్వాత మన పారిశ్రామికవేత్తలు కానీ నష్టం వస్తే మాత్రము ఈ ప్రభుత్వం సామాన్యంగా వాళ్ళకి రాకుండా చేస్తుంది. అదేవిధంగా మన ఈ భూస్వాముల మధ్య, శ్రామికుల మధ్య ఒకవైపు, తర్వాత రైతుల మధ్య, రైతు కూలీల మధ్య, చిన్న రైతుల మధ్యన ఇంకొక వైపు వాళ్ళకి సమయంగా శాంతియుతంగా ప్రొడక్షన్ జరిగి శాంతియుతంగా మెదలాలంటే దానికి వాళ్ళకు కొన్ని సంబంధాలు ఏర్పడేట్టు చట్టాలు వచ్చేసి, ఆ చట్ట ప్రకారమే దానికి భూస్వామి మన ఎంప్లాయీస్ని ఉద్యోగాలు ఉంచుకోవడం జరుగుతుంది. ఆ చట్ట ప్రకారమే భూస్వామి మన వ్యవసాయ కార్మికులని, చిన్న రైతులని మన భూములపై మన శ్రమ చేసేటట్టు, పని చేసేటట్టు, ఉత్పత్తి చేసేటట్టు పెట్టుకుంటారు. సో చట్టాలు నిజానికి బ్రిటిష్ కాలంలో దానికి ఇండస్ట్రియల్ రిలేషన్స్ యాక్ట్ అనేది వచ్చింది. ఎందుకంటే వాళ్ళు మనకంటే ముందు చట్టాలు చేసుకొని ఉన్నారు. అటువంటి చట్టాలు అనేది దానికి మన భారతదేశంలో కూడా మన ప్రవేశపెట్టడం జరిగింది. ఇండస్ట్రియల్ రిలేషన్స్ యాక్ట్ అనేది ఈ మన స్వతంత్ర పూర్వకంగా మనము అది పాటించినా కూడా అది మొట్టమొదలు ఆ చట్టాన్ని రూపొందించింది మాత్రము బ్రిటిష్ వాళ్ళే. ఆ విధంగా ఒక విధంగా మనకి మన సమాజము, మన ఉత్పత్తి రంగము అడ్వాన్స్ అయ్యే విధంగా మంచి పారిశ్రామిక సంబంధాలు ఉండేటట్టు దాన్ని బ్రిటిష్ వాళ్ళు ఒక విధంగా కంట్రిబ్యూట్ కూడా చేసిండు అని చెప్పడం తప్పదు. అయితే ఎందుకంటే ఈ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన విధానంలో బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టాలు బాగానే ఉన్నాయని చాలా మట్టికి మన దేశంలో ఉన్న సంస్థానాధిపతులు, మన దేశంలో ఉన్న చిన్న చిన్న దేశాల యొక్క అధిపతులు కూడా ఆ చట్టాలను మెల్లమెల్లగా ప్రవేశపెట్టుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా కార్ల్ మార్క్స్ ఏమంటాడంటే తన అప్రోచ్లో, సో సమాజంలో ఉన్న రాజ్యం అనే వ్యవస్థ ఏదైతే ఉందో ఈ విధంగా పుట్టింది, ఈ విధంగా పెరిగింది, తర్వాత ఈ విధంగా ఒక క్లాసుని ఇంకొక క్లాసు మన పూర్తిగా సంఘర్షణతో హింసాత్మకంగా పోరాడకుండా ఈ సామాన్య కొన్ని చట్టాలు చేసి, కొన్ని న్యాయాలు చేసి ఆస్తి గల వారిని రక్షించడం జరుగుతుంది. తర్వాత ఆస్తి లేని వారిని దూరం ఉంచుకోవడం, తర్వాత వాళ్ళు మన ఆస్తి గల వారి యొక్క చేసిన చట్టాలు కానీ వాళ్ళకు అనుగుణంగా మెదిలేయడం జరుగుతుంది. దీని యొక్క మీడియేటరే రాజ్యం అని కార్ల్ మార్క్స్ అప్రోచ్లో చెప్తాడు. సో మనము ఒక సమాజాన్ని అనలైజ్ చేసినప్పుడు, ఏ శాస్త్రీయ అనలైజ్ చేసినప్పుడు ఒక రాజకీయ రంగమే కాదు కదా, ఆ రాజకీయ రంగమే కాకుండా
మన సామాజిక రంగము, సాంస్కృతిక రంగము, తర్వాత ఇతర రంగాలు మనం ఏదైతే ఉంటాయో ఆ రంగాల యొక్క ప్రవర్తన, ఆ రంగాల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే ఈ ఆర్థిక రంగానికి చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. సామాజిక సంబంధాలు, సామాజిక పరిస్థితి, అదేవిధంగా సాంస్కృతిక పరిస్థితి కూడా నిజానికి ఈ సామాజిక ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా దగ్గరగా సత్సంబంధం కలిగి ఉంటుంది. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే దాని మీద ఆధారపడి అంటే ఒక క్లాస్ స్ట్రక్చర్, ఆర్థికంగా ఒక క్లాస్ స్ట్రక్చర్ కనుక ఉంటే ఆ క్లాస్ స్ట్రక్చర్కి అనుగుణంగానే మన సామాజిక సోషల్ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. అదేవిధంగా సాంస్కృతిక మన రంగం కూడా, సాంస్కృతిక నిర్మాణం కూడా అదే విధంగా ఉంటుంది అని కారణాలు చెప్తారు. అంటే ఇది ఎట్లా అంటే ఉదాహరణకి ఒక ఆస్తి గల వారి యొక్క సామాజిక అప్రోచ్, సామాజిక స్వభావం ఎట్లా ఉంటుంది అంటే అతని సామాన్యంగా ఆస్తి గల వారందరూ కొంచెము వాళ్ళ ఆస్తిలో బాగా ఇల్లు బాగుంటుంది, తర్వాత బంగారం ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళకి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళ యొక్క ప్రవర్తన, స్వభావము, సామాజిక లక్షణం, సామాజిక సంబంధాలు కూడా దానికి అనుగుణంగా ఉంటాయి. అంటే ఉన్నవాళ్ళు ఒక విధంగా ఇంకా ఉన్న వాళ్ళతోనే సంబంధాలు కలిగి ఉంటారు, ఉన్న వాళ్ళతోనే సామాజిక సంబంధాలు కలిగి ఉంటారు, ఉన్న వాళ్ళతోనే సాంస్కృతిక సంబంధాలు ఉంటారు. సో దేర్ విల్ బి ఏ సోషల్ స్ట్రాటా, there will be a social strata of the upper class, then will be a social strata of the middle class, there will be a social strata of the lower class. ఇది ముఖ్యంగా ఈ ఆస్తులకి అనుగుణంగానే, ఆస్తులకు ప్యారలల్గానే, ఆస్తులకు దగ్గరగానే ఈ స్ట్రాటా ఏర్పడుతుంది. దట్ ఈస్ ద బేసిక్ సెంట్రల్ పాయింట్ మేడ్ బై ద కార్ల్ మార్క్స్. అదేవిధంగా సంస్కృతి రంగంలో కూడా నిజానికి అటువంటి సోషల్ కల్చరల్ క్లాసెస్ ఉంటాయి. అదేవిధంగా సంస్కృత రంగంలో డామినెంట్ సంస్కృత ఆలోచనలు కూడా ఈ క్లాస్ స్ట్రక్చర్ని సమర్థించే విధంగా ఉంటుంది. దాన్ని మన కార్ల్ మార్క్స్ తర్వాత అంటోనియో గ్రామ్సీ అనేవాడు నిజానికి హెజిమనీ అనే ఒక కాన్సెప్ట్ చెప్తాడు. అంటే క్యాపిటలిస్ట్ సొసైటీ కొంతవరకు పెరిగిన తర్వాత ఏమైందంటే మన ఒక హింసాత్మక పద్ధతి ద్వారానే కాకుండా, ఫోర్స్ ద్వారానే కాకుండా ఈ ఉన్న వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులు ఏ విధంగా కాపాడబడతాయి అంటే రాజ్యం ద్వారా, అంటే దానికి ఒక కల్చర్ ఏర్పడుతుంది. ఆ కల్చర్ యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే మన మొత్తం మీద ఇది ఆస్తి గల వాళ్ళ యొక్క పరిస్థితిని సమర్థించే విధంగా, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క ఆచారాలు, వ్యవహారాలు అనుగుణంగానే ఈ సాంస్కృతిక రంగం కూడా ఉంటుంది. ఒకవైపు లీగల్ రంగంలో మన ఇదివరకే అనుకుంటుంటూ రాజ్యం ఏ విధంగా పరిపాలిస్తుందంటే చట్టాల ద్వారా, ఆ చట్టాలు కూడా ఏ విధంగా అంటే ఉన్న వాళ్ళ యొక్క ఈ యొక్క ఉంటాయి. ఉన్నవాళ్ళు మన ప్రతి వాడు సంపాదించినట్టు పరిమితులు సంపాదించాలా, తర్వాత వర్కర్ ఈ విధంగా ఫ్యాక్టరీలో పనిచేయాలా అని చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా సంస్కృత రంగంలో కూడా అది ఆస్తి గల వారికి మన సపోర్టు పొందుతుంటుంది. ఈ విధంగా కల్చరల్ హెజిమనీ అనేది మన ఏర్పడి అది ఒక రకమైన శ్రామికులకి, వ్యవసాయదారులకి అది కరెక్టే, అట్లనే ఉంటుంది అనే విధంగా వాళ్ళు అనుకొని వాళ్ళు అడ్జస్ట్ కావాలా. ది పీపుల్ హు ఆర్ ప్రాపర్టీలెస్ ఆర్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ lack of enough property, they have to just satisfy themselves. దట్ అదే స్వభావ సిద్ధంగా అట్లే ఉంటుంది. వాళ్ళకి వేరే కారణాల వల్ల మన ఆస్తులు వచ్చినాయి, మనం ఈ విధంగా మనకి ఉండాల్సిందే అనే విధంగా వాళ్ళు ఒక కల్చర్కు అనుగుణంగా ఆలోచించడం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా కార్ల్ మార్క్స్ ఒక సొసైటీని ఏ విధంగా అర్థం చేసుకోవాలా, ఆ సొసైటీలో ఉండే రాజకీయాలను ఏ విధంగా అర్థం చేసుకోవాలా, రాజకీయ రంగాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా,
అటువంటి సొసైటీలో నిజానికి మన ఓటర్స్ పర్టికులర్గా, తర్వాత సిటిజన్స్ పౌరులు ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేది ఈ అప్రోచ్తోని చేసుకోవాలి. అందువల్లనే ముఖ్యంగా శ్రామిక వర్గం ఏర్పడిన తర్వాత పారిశ్రామిక చాలా మటుకు అయిన తర్వాత నిజానికి వర్కింగ్ క్లాస్ అనేది ఒకటి ఉంటుంది. వర్కింగ్ క్లాస్ అనేది మొత్తం మీద దేశం మొత్తం మీద వర్కింగ్ క్లాస్ అని కలిస్తే నిజానికి ఒక పెద్ద క్లాస్ అయిపోతుంది. సామాన్యంగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పార్టీలుగా ఏర్పడి లేదా వర్కింగ్ క్లాస్ యొక్క మన ఆర్గనైజేషన్ ఉపయోగించి వర్కింగ్ క్లాస్ పార్టీస్ ఏర్పడి తమ యొక్క ప్రయోజనాలను కాపాడుకోవడం ప్రయత్నం చేస్తారు. సామాన్యంగా మన క్యాపిటలిస్ట్ కానీ భూస్వాముల దగ్గర నుంచి చాలా మట్టికి వాళ్ళు పొందాల లాభం, మన జీతాల దూరం కానీ జీతాల మీద బోనసుల రూపంలో కానీ అన్ని ఏ రంగం ఏ విధంగా రాగలుగుతుందో ఆ విధంగా రావడానికి ప్రయత్నం చేస్తారు. ఒక విధంగా వాళ్ళు ఇంకో విధంగా వాళ్ళ ఉద్యోగాలను మన భూస్వామిలో ఉద్యోగాలను తీసేస్తే దానికి తీసే వ్యతిరేకంగా కూడా పోరాటం జరుగుతుంది. ఒకవేళ ఫ్యాక్టరీలే మూసిబట్టి ఆ లాక్డౌన్ అయినప్పుడు ఆ లాక్డౌన్ వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది. ఆ విధంగా వర్కింగ్ క్లాస్ అనేది రాష్ట్ర స్థాయిలో ఒక విధంగా ఒక రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కూడా వర్కింగ్ క్లాస్ అనే విధంగా ఒక క్లాస్ ఏర్పడి ఆ క్లాసు మొత్తము నిజానికి మన కలిసి పనిచేయడము, తర్వాత కలిసి కూడా రాజకీయాల్లో పాల్గొనడము, పార్టీ యొక్క మన అధికారాన్ని రాబట్టడానికి ప్రయత్నం చేయడము, తర్వాత మన పౌరులు కానీ ఓటర్లు కానీ అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీస్ ఏదైతే ప్రాపర్టీని ఈ క్యాపిటలిస్టుల మధ్య పెద్ద భూస్వాముల వ్యవసాయదారులు చిన్న వ్యవసాయదారులు వ్యవసాయ కూలీల మధ్య వైవిధ్యం ఏదైతుందో వైవిధ్యం నిర్మూలించి మన క్లాస్లెస్ సొసైటీని వర్గరహిత సమాజాన్ని ఏర్పడటానికి పనిచేస్తుంటాయో ఆ విధంగా పనిచేస్తామని చెప్పి వాళ్ళని ఓట్లను వాళ్ళ పార్టీలకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇది క్లాస్ అప్రోచ్, మార్క్సియన్ అప్రోచ్ ఈజ్ నథింగ్ బట్ క్లాస్ అప్రోచ్. సో ఆ క్లాస్ అప్రోచ్లో అతని యొక్క సిద్ధాంతంలో అతను ప్రతిపాదించిన ప్రోగ్రామ్స్ ఏంటంటే ఆ క్లాస్లెస్ సొసైటీని ఏర్పరిచి ఈ స్టేట్కి చాలా తీసేయడము లేకపోతే స్టేట్కి ఎక్కువ ప్రాధాన్యం లేకుండా చేసే ఉండే సమాజాన్ని ఏర్పడడమే దాని కార్ల్ మార్క్స్ యొక్క లక్ష్యం అని చెప్పచ్చు. అయితే నిజానికి ఈ విధంగా ఒక మార్క్సియన్ మనం అన్ని అర్థం చేసుకోవాలంటే ఈ విధంగా నిజానికి ప్రపంచంలో మొట్టమొదటిసారి మన అప్పటి రష్యా దేశంలో జార్ చక్రవర్తి పాలించే రష్యా దేశంలో నిజానికి అప్పుడున్న జార్ చక్రవర్తిని పడగొట్టి తర్వాత జార్ చక్రవర్తిని మన వ్యతిరేకించే అనేక వర్గాలతో కూడి కమ్యూనిస్ట్ పార్టీ అనేది నిజానికి జార్ చక్రవర్తి వ్యతిరేకంగా యుద్ధం జరిపి సైన్యాన్ని యుద్ధం జరిపి నిజానికి మన కమ్యూనిస్టు యొక్క రూల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దట్ ఈస్ అక్టోబర్ రెవల్యూషన్. ఇది మన 1917లో అతను విప్లవం ద్వారా కమ్యూనిస్ట్ రాజ్యాన్ని కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పరిపాలనను ఏర్పాటు చేయడం జరిగింది. అది దానికి ముఖ్యంగా అది ముఖ్యంగా ఏంటంటే ఇతర వర్గాల ప్రజలు రాజరికాన్ని వ్యతిరేకించే జనరల్ డెమోక్రాట్స్ వాంగ్లు జార్ చక్రవర్తి యొక్క రాజరిక పరిపాలన వ్యతిరేకించినా కూడా కానీ అందులో వాళ్ళ యొక్క నిజానికి వాళ్ళంతా బలంగా లేరు, వాళ్ళంతా స్ట్రాంగ్గా లేరు. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ యొక్క లీడర్షిప్లో వాళ్ళని దగ్గర తీసుకొని జార్ చక్రవర్తిని పడగొట్టడం జరిగింది. ముఖ్యంగా లెనిన్ నికోలాయ్ లెనిన్ అనేవాడు దానికి మన విప్లవం జరిపి తర్వాత కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పడడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఎంతవరకు వీలైతే అంతవరకు రాజ్యం యొక్క ఇదివరకు ఉన్న లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో దోపిడీని కాపాడే లక్ష్యాలు, ఆస్తిని కాపాడే లక్ష్యాలు తీసేసి డిక్టేటర్షిప్ ద ప్రొలెటేరియన్ అనే ఒక రకమైన రాజ్యాన్ని
అతను ఏర్పాటు చేయడం జరిగింది. దట్ ఈస్ ద ఇన్ఫాక్ట్ ద న్యూ స్టేట్ దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై లెనిన్ వాజ్ డిక్టేటర్షిప్ ఆఫ్ ద ప్రొలెటేరియట్. అప్పుడు దాని కింద దానికి సొంత ఆస్తి భూస్వామ్య రూపంలో కానీ, భూముల రూపంలో కానీ, పరిశ్రమల రూపంలో కానీ సొంత ఆస్తిని తీసేసి, క్లాసికల్ సొసైటీ తీసేసి దానికి అతను మన ఒక కొత్త రకమైన పాత స్వభావం, కొత్త రకమైన డిక్టేటర్షిప్, శ్రామిక వర్గ రాజ్యము అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో అది నిజానికి మనం అనలైజ్ చేసి లెనిన్ తర్వాత స్టాలిన్ ఏ విధంగా వాళ్ళ అప్రోచ్తో కొత్త రాజ్యాన్ని ఏర్పాటు చేశారో అనేది కూడా మనం అర్థం చేసుకుంటే ఇప్పుడున్న సమాజంలో ఉన్న పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది మార్చిన అప్రోచ్ ఎట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుందా అనేది మనకి అర్థమవుతుంది. అదేవిధంగా నిజానికి సోవియట్ యూనియన్ యొక్క మన ప్రభావంతో, అక్టోబర్ రివల్యూషన్ యొక్క ప్రభావంతో ఇతర దేశాల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ఏర్పడినాయి. మార్క్సిస్ట్ సిద్ధాంతంతో పార్టీలు ఏర్పడి, ఆ పార్టీలు ఏర్పడి నిజానికి వాళ్ళు కూడా అదే విధంగా ఇది రష్యాలో ఏ విధంగా సోవియట్ యూనియన్ అని అంటారు, 1917లో ఏర్పడింది యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ అనేదాన్ని. అదేవిధంగా ఇక్కడ కూడా మన మన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ పాలన పద్ధతిని అనుసరించి ఇక్కడ విప్లవం తేవాలని నిజానికి 1920లోనే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు ఏర్పడ్డాయి. 1921లో సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఏర్పడింది. అతనికి అప్పటి నుంచి చాలా వరకు దానికి స్వతంత్రోద్యమంలో బ్రిటిష్ సామ్రాజ్య పాలనని పడగొట్టడానికి ప్రయత్నం చేసింది. అదేవిధంగా మన ఇది బ్రిటిష్ వాళ్ళు కూడా మన అంతర్జాతీయ స్థాయిలో మన ఫ్యాసిజాన్ని ఎదుర్కొన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళకు కూడా కొంతవరకు అనుకూలంగా బదిలింది కమ్యూనిస్ట్ పార్టీ. అది కూడా నిజంగా మన సోవియట్ యూనియన్లో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ యొక్క కన్సర్న్లో సలహాలతో ఇక్కడ అది బెదిరడం జరిగింది. మొత్తం మీద ఇప్పటి వరకు కూడా కమ్యూనిస్ట్ సిపిఎం అనే రెండు పార్టీలు ఏర్పడి 1961లో ఏర్పడి ఇప్పటి వరకు కూడా కమ్యూనిస్ట్ పాలసీని సాధ్యమైనంత వరకు అనుసరించడం జరుగుతుంది. అదేవిధంగా నిజానికి చాలా దేశాల్లో కూడా నిజానికి ఫర్ ఎగ్జాంపుల్ క్యూబా ఇప్పటి వరకు కూడా నిజంగా ఫైడల్ కాస్ట్రో అనే అతనితో నిజానికి మన క్యూబా అనే దేశంలో, లాటిన్ అమెరికన్ దేశంలో దానికి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇంతవరకు కూడా అమెరికాను అనేక విధాలుగా అమెరికాతో అణిచివేయబడి తొక్కివేయబడినా కూడా దాన్ని ఎదుర్కొని ఈ కమ్యూనిస్టు స్థాపన చేసి కమ్యూనిస్ట్ పరిపాలన కొనసాగించడం జరుగుతుంది. అయితే ఇంకొక దేశంలో ఇటువంటి విప్లవం మన ఆచరణలోకి వచ్చింది. నిజానికి అది కూడా సక్సెస్ అయిందని చెప్పవచ్చు. అదే ముఖ్యంగా చైనాలో 1911లో మంచు డినాసిటీ పడిపోయింది. మంచు డినాసిటీ అంటే రాజరికం అనేది 1911 పడిపోయిన తర్వాత కొత్త రిపబ్లికన్ గవర్నమెంట్ అనేది ఏర్పడింది. కానీ ఆ రిపబ్లికన్ మొత్తం చైనా నిజానికి మన సామ్రాజ్యవాద దేశాల యొక్క ఆధీనంలోకి వచ్చింది. అది నిజానికి రాజ్యం ఏదైతే ఉన్నదో మన కమ్యూనిస్టు మన రాజులు ఏదైతే ఉందో దానికి సామ్రాజ్యవాద దేశాల యొక్క దాడులను, దోపిడులను ఎదుర్కోలేకపోయినప్పుడు సామాన్యులు కూడా దాన్ని మన సామ్రాజ్యవాద దోపిడీ యొక్క ఆగడాలను ఎదుర్కోవడానికి నిజానికి మన ఈ కమ్యూనిస్ట్ పార్టీ దానికి పుట్టిందని చెప్పవచ్చు. ఎట్లా అంటే ఫస్ట్ ఏంటంటే చైనాలో ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు చైనా దేశము మన కొత్త రిపబ్లిక్ 1911లో వచ్చిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర నుంచి అనేక
మన వాట్ ఈస్ దట్ అనేక మన ఆ, ఒప్పందాలు చేసుకొని అనేక విధాలుగా వాళ్ళను అణిచివేసి హింసించి దానికి రాజుల దగ్గర నుంచి కూడా అనేక లాభాలు పొందడానికి ప్రయత్నం చేస్తారు. అది ఇంగ్లాండ్ కావచ్చు, జపాన్ కావచ్చు, జర్మనీ కావచ్చు, డచ్ కావచ్చు, పోర్చుగీస్ కావచ్చు, ఇంకా వేరే ఫ్రెంచ్ కావచ్చు, మన ఫ్రాన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సామ్రాజ్యవాద దేశాలు నిజానికి చైనాపై మన దండెత్తి వాళ్ళ యొక్క చైనా యొక్క భూములను వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళు వాళ్ళ యొక్క దోపిడీని వాళ్ళ యొక్క మన బిజినెస్ని కొనసాగించడం జరిగింది. వాళ్ళని తట్టుకోవడానికి మన చైనాలో ఏర్పడిన నేషనలిస్ట్ గవర్నమెంట్ అంటారు ఏదో ఆ నేషనలిస్ట్ గవర్నమెంట్ సాధ్యం కానప్పుడు ఏం చేశారంటే అది కమ్యూనిస్ట్ పార్టీ మన మన సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క మన ప్రభావంతో మన కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని అవగాహన చేసుకొని తమను ఎముడించుకొని చైనాలో కూడా అటువంటి విప్లవం తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే మార్క్స్ ఏమన్నాడంటే ఏదైతే పారిశ్రామికీకరణ ఏ దేశంలో అయితే బాగా జరుగుతుందో క్యాపిటలిస్ట్ విధానం ఉంటుందో అప్పుడు వర్కర్స్ బాగా ఏర్పడి దానికి ఆ వర్కింగ్ క్లాస్ లీడర్షిప్లో ఉన్నదానికి అక్కడ విప్లవం తేబడుతుంది అని చేశారు. కానీ ఇక్కడ చైనాలో పారిశ్రామికీకరణ జరిగింది, కానీ రష్యాలో ఎంత జరిగిందో అంత విధంగా అంత జరగలేదు. ఇంకా వ్యవసాయము, తర్వాత కౌలుదారులు, తర్వాత భూస్వాములు, ఈ విధంగా మొత్తం దేశం మొత్తం మీద ఈ విధంగా అక్కడ వ్యవసాయ రంగంలో ఉత్పత్తులు జరిగేది. తక్కువ స్థాయిలో పెరిగిన పారిశ్రామికరణలో పరిశ్రమలు తక్కువ ఉంది. సో ఈ పరిస్థితికి మరి మార్క్స్ చెప్పిన విధానం కొంత దూరం ఉంది కదా, భిన్నంగా ఉంది అంటే అతను ఏమన్నట్టు లేదు ఈ దేశంలో కూడా పరిస్థితులు ఉంటే నిజానికి ఈ దేశంలో కూడా కమ్యూనిస్ట్ విప్లవం తీసుకురావచ్చు అనే విధంగా అది కమ్యూనిస్ట్ పార్టీని స్టార్ట్ చేసి మన నేషనలిస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో నేషనలిస్ట్ గవర్నమెంట్ ఎదుర్కోలేని మన ఓడించలేని విధానాన్ని మార్చి కమ్యూనిస్ట్ పార్టీ నిజానికి మన సామ్రాజ్యవాద దేశాలను కూడా ఓడించి ఏ విధంగా ఓడించాడు? మొత్తము వ్యవసాయదారులందరినీ, వ్యవసాయ రైతులని రెడ్ ఆర్మీ అనే పేరు పెట్టి ఆ ఆర్మీలో వాళ్ళందరినీ చేర్చుకున్నాడు. నిజానికి రెడ్ ఆర్మీతో ఏ విధంగా సక్సెస్ అయ్యాడు? రెడ్ ఆర్మీ ఏ విధంగా బలవంతంగా ట్రైనింగ్ లేదు కదా అంటే అతను దానికి ట్రైనింగ్ ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు వ్యవసాయదారులో రాత్రి పౌరులు కష్టం చేసి బతికిన వాళ్ళే, కష్టం చేసి పండిస్తే ఇంత వచ్చింది తిని వాళ్ళు బతికిన వాళ్ళే. సో ఆ కష్టాన్ని బదులు ఈ ఆర్మీలో చేరి అంటే సామాన్యంగా ఆర్మీలో ఏ రైతులు ఉంటారో సామాన్యంగా కొంచెం బలంగా ఉన్నవాళ్ళు, తర్వాత యువకులు, తర్వాత ముసలోళ్ళు కాకుండా ఉన్న వాళ్ళే రైతులుగా మన రెడ్ ఆర్మీలో చేర్చడం జరిగింది. తర్వాత రెడ్ ఆర్మీతో నిజానికి ఈ ఎక్కువ మనుషులుగా లేని ఈ మన సామ్రాజ్యవాద దేశాలను నిజంగా అతను ఓడించడం జరిగింది. ఇక్కడ ఓడించి నిజానికి ఒక కాలం కూడా కలిసి వచ్చింది ఏది కమ్యూనిస్ట్ పార్టీకి, మన చైనాకి. ఏ విధంగా అంటే చైనా ప్రజలకి కనుక వస్తే కాలం కూడా ఎట్లా కలిసి వచ్చిందంటే అదే టైంలో నిజానికి ఒక మన ప్రపంచ రెండవ 1939లో స్టార్ట్ అయ్యి 1935లో నిజానికి ఎండ్ అయింది. ఆ టైంలోనే నిజానికి కమ్యూనిస్ట్ పార్టీ మన బలహీనంగా కాదు, ప్రపంచ యుద్ధం వైపు వాళ్ళు సామ్రాజ్యవాద దేశాలు చైనాలో మన కాళ్ళు వేళ్ళు కొని తర్వాత వాళ్ళ యొక్క పాదం ఆక్యుపై చేసుకున్న బలంగా ఉన్న స్థితి నుంచి వాళ్ళు కొంచెం వెనక్కిపోవడం జరిగింది, బలహీనపడడం జరిగింది. దానికి వాళ్ళ బలహీనపడిన పరిస్థితిలోని ఈ కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు పోయి దానికి వాళ్ళను ఎదిరించి వాళ్ళను ఓడించి కమ్యూనిస్ట్ పరిపాలన ఏర్పాటు చేయడం జరిగింది. 1949 చైనా బికేమ్ ఏ కమ్యూనిస్ట్ డెమోక్రాటిక్ సోషలిస్ట్ డెమోక్రాటిక్ పార్టీ. కమ్యూనిస్ట్ డెమోక్రాటిక్ పార్టీ అనేది అక్కడ చైనాలో ఏర్పడింది. అంటే ఈ రెండు ఉదాహరణలతోని మార్క్స్ యొక్క విధానాన్ని అనుసరించి ఈ రెండు విధానాల్లో కమ్యూనిస్ట్ రూల్ను ఏర్పాటు చేశారు. కాబట్టి నిజానికి ఈ కమ్యూనిస్ట్ అప్రోచ్
ఇది మార్క్సిస్ట్ యొక్క అప్రోచ్ ఏదైతే ఉందో ఆ మార్క్సిస్ట్ యొక్క అప్రోచ్ అనేది మన సమాజాన్ని, మన భారత సమాజాన్ని కానీ వేరే సమాజాన్ని కానీ అనలైజ్ చేసి అందులో ముఖ్యంగా ఉన్న వాళ్ళ మధ్య లేని వాళ్ళ మధ్య మన భూస్వాముల మధ్య భూమి లేని రైతుల మధ్య ఉన్న వైరుధ్యాలను తొలగించి క్లాస్లెస్ సొసైటీ, తర్వాత మన భూస్వాములు మన సొసైటీని ఏర్పరిచి ఒక కొత్త రకమైన రాజ్యాన్ని ఏర్పరిచి కొత్త రకమైన సమాజాన్ని ఏర్పరిచాయి అలానే ఉద్దేశంతో నిజానికి ఇంతవరకు కూడా ప్రపంచం మొత్తం మీద కమ్యూనిస్టులు దానికి ఉన్నారు, వాళ్ళు పనిచేస్తున్నారు. సో ఈ విధంగా మనము మన లిబరల్ డెమోక్రటిక్ పద్ధతిలో ఏ విధంగా పౌరులు ఉంటారు, పౌరులు స్వతంత్రంగా ఉంటారు, పౌరులకు స్వతంత్రం ఉండాలి, తర్వాత వాళ్ళకి ఆస్తి హక్కు ఉండాలి, తర్వాత ఇండివిజువాలిటీ ఉండాలి అనేది మన క్లాస్ ఎక్కడంటే ఇక మన సమాజము సమూహాలు ఏర్పడుతుంది అనేది లిబరల్ డెమోక్రటిక్. కానీ వ్యక్తి స్వాతంత్రం, తర్వాత ఆస్తి స్వాతంత్రం కూడా ఉంటుంది, అందులో ఆస్తి హక్కు కూడా ఉంటుంది. కానీ ఈ మార్క్సిజం అనుసరించే పద్ధతిలో మాత్రము ఇది ఆస్తి అంటే అసలు పూర్తిగా లేకుండా కాదు. ఇక్కడ ఒకటేంటంటే చాలా సామాన్యంగా కొందరు అర్థం చేసుకుంది ఏంటంటే ఆస్తి పూర్తిగా లేకుండా కాదు, అది సామూహిక ఆస్తి, కలెక్టివ్ ఓనర్షిప్. ఇక్కడ కమ్యూనిస్ట్ సమాజంలో కూడా ఓనర్షిప్ ఉంటుంది, బట్ దేని నుండి కలెక్టివ్ ఓనర్షిప్ అంటే ఏంటి? ఒక ఊరు ఉందనుకోండి, ఒక ఊరిలో ఆ ఊరిలో ఉన్న 1000 ఎకరాలు, 2000 ఎకరాలు, 5000 ఎకరాలు, దానికి అందులో ఉన్న వ్యవసాయదారుల యొక్క సామూహిక ఓనర్షిప్. ప్రాపర్టీ ఉండదని కాదు, ప్రైవేట్ ప్రాపర్టీ ఒక రకమైన అది సామూహిక ప్రైవేట్ ప్రాపర్టీ, కలెక్టివ్ ఓనర్. అంటే దాని అర్థమైంది ఈ ఊళ్ళో ఉన్న మన కలెక్టివ్ ప్రాపర్టీ దానికి ఇంకో ఊళ్ళో ఉన్న ప్రైవేట్ ప్రాపర్టీ కొందరికి మన ఏంటి కొన్ని ఒక రకంగా దూరం ఉంటుంది. దిస్ ఈజ్ ఓన్డ్ బై ద విలేజెస్ ఆఫ్ దిస్ విలేజ్ అండ్ దట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అండ్ డిఫరెంట్ విలేజ్ ఈజ్ ఓన్డ్ బై ద వీళ్ళ మధ్యన ఒక శత్రుత్వ సంబంధాలు ఉండవు, కానీ ఒక భిన్నమైన సంబంధాలు ఉంటాయి. వీటి వీళ్ళకి ఉంటుంది ఆ గ్రామంలో ఉన్న ఆస్తి, ఆ కోఆపరేటివ్లో ఉన్న ఆస్తిపై ఆ గ్రామస్తులకి ఉంటుంది. సో కలెక్టివ్ కోఆపరేటివ్ మెంబర్షిప్ ఈ విధంగా దానికి ప్రాపర్టీ ఉండదని కాదు, ప్రైవేట్ ప్రాపర్టీ అనేది ఉండదు. కానీ ప్రైవేట్ ప్రాపర్టీకి ఒక వేరే స్వభావం కలిగి ఉంటుంది. వీళ్ళ యొక్క ప్రాపర్టీ అంటే వీళ్ళ యొక్క సొంతం కదా. ఇక్కడ ఒక విలేజ్ ఇంకొక విలేజ్లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క సొంతం. ఈ 2 విలేజ్ల ప్రజల మధ్య మన వ్యవసాయదారుల మధ్య ఒక మన శత్రుపూర్వకమైన సంబంధం ఉండదు, వేరే సంబంధం ఉంటుంది, సహకారపూర్వకమైన సంబంధం ఉంటుంది, మన స్నేహపూర్వకమైన సంబంధాలు ఉంటాయి. సో ఈ విధంగా మార్క్సిస్ట్ అప్రోచ్ నిజానికి ఒక రకమైన గొప్ప అప్రోచ్ అని చెప్పవచ్చు. దానికి వీటి యొక్క ప్రభావంతోనే చాలా మట్టికి డెమోక్రాటిక్ ప్రభుత్వాలు కూడా తమ యొక్క పాలసీలు రూపొందించుకొని వాళ్ళ దేశంలో కూడా విప్లవాలు రాకుండా దానికి కొంతవరకు పరిరక్షించుకొని చెప్పవచ్చు. సో ఇంతకంటే మనము దీని గురించి ఈ అప్రోచ్ గురించి ఎక్కువ మాట్లాడద్దు. సో థ్యాంక్ యూ.